హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన అయితే జరగబోతుందండి. ఈ నెల 31వ తేదీన ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్ అయితే రాబోతుందన్నమాట. నిన్న జరిగినటువంటి క్యాబినెట్ ఉపసంఘం మీటింగ్లో అయితే కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నారు. కొన్ని జిల్లాలను మార్పులు చేర్పులు అయితే చేయబోతున్నారన్నమాట. అలానే కొన్ని జిల్లాలను పాత జిల్లాల్లోకి అంటే గతంలో ఉన్నటువంటి జిల్లాల్లోకి కొన్ని మండలాలను విలీనం చేయబోతున్నారు. అలానే ఒక కొత్త జిల్లా అయితే ఏర్పాటు కాబోతుంది. ఒక జిల్లా అయితే రూపురేఖలు అయితే మారిపోతున్నాయన్నమాట. ఇలా వివరాలన్నీ కూడా అందాయండి. వీడియోలోకి వెళ్ళి వివరంగా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్తో పాటు లేటెస్ట్ అప్డేట్స్ కూడా అందించడం జరుగుతుంది. అలానే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు నేను షేర్ చేసేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ముందుగా పోస్ట్ చేయబడుతుంది. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే జిల్లాల పునర్విభజనకు సంబంధించి లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్ అయితే నడుస్తుందన్నమాట. ఇక మీదట 28 జిల్లాలే అందుబాటులోకి అయితే ఉంటాయని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారనమాట. కొత్తగా 3 జిల్లాలు, పాత జిల్లాల్లో ఒకటి, కొత్త జిల్లాలో ఒకటి విలీనం అయితే చేయబోతున్నారనమాట. 29 జిల్లాలకు బదులు 28కే పరిమితం అయితే చేయబోతున్నట్లు క్యాబినెట్ సబ్ కమిటీతో సీఎం చంద్రబాబు నాయుడు గారు భేటీ అయితే అయ్యారు. దాదాపు ఈ యొక్క జిల్లాల పునర్విభజనకు సంబంధించి 927 అభ్యంతరాలు, సూచనలపై సుదీర్ఘ చర్చ అయితే జరుగుతుందన్నమాట. అభిప్రాయానికే ఎక్కువగా పెద్దపీట అయితే వేశారు. ప్రజాభిప్రాయానికి ఎక్కువగా ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చి ఈ జిల్లాల మార్పులు అయితే చేస్తున్నట్లు ఉపసంఘం అయితే తెలియజేస్తుంది. ఈ రోజు కూడా ఆదివారం కూడా ఒక క్యాబినెట్ మీటింగ్ అదే జరుగుతుందన్నమాట. ఉపసంఘం మీటింగ్ అనేది జరగబోతుంది. జిల్లాల పునర్విభజనపై ఫుల్ క్లారిటీ అయితే మనకు మరికొద్ది గంటల్లోనే రాబోతుందన్నమాట. 31వ తేదీన తుది నోటిఫికేషన్ అయితే విడుదల చేసి జిల్లాలను మార్పులు చేర్పులు అయితే చేసేస్తున్నారనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇన్ఫర్మేషన్ రాష్ట్రంలో మొత్తం 28 జిల్లాలను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది. వాస్తవంగా గతంలో ఉన్నటువంటి 26 జిల్లాలతో పాటుగా కొత్త ఏర్పాటు చేయనున్నటువంటి 3 జిల్లాలు మొత్తం 29 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే గతంలో ఏర్పాటు చేసినటువంటి 26 జిల్లాల్లో ఒక జిల్లాను కొత్తగా ఏర్పాటు చేయనున్నట్లు, కొత్త జిల్లాల్లో కొన్నిటిని విలీనం చేయనున్నట్లు చెప్తున్నారనమాట. మార్పులు చేర్పులు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఈ మార్పులు చేర్పులు అంటే కొత్త జిల్లాలు ఇవన్నీ కూడా ఎలా ఏర్పాటు చేయబోతున్నారనేది ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లాల పునర్విభజనకు సంబంధించి కీలక మార్పులు చేర్పులు చేసేందుకు ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అన్నమయ్య జిల్లాలోని రాజంపేటను కడప జిల్లాలోకి, అదేవిధంగా రాయచోటిని కొత్తగా ఏర్పాటు చేయనున్నటువంటి మదనపల్లె జిల్లాలోకి విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు మరియు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఫైనల్ చేసినట్లయితే తెలుస్తోంది. దీంతో గతంలో ఏర్పాటు చేసినటువంటి అన్నమయ్య జిల్లా స్వరూపం అనేది పూర్తిగా మారనుంది. దీంతో గతంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో ఒక జిల్లా తగ్గనుంది. కొత్తగా ఏర్పాటు చేయనున్నటువంటి మదనపల్లె జిల్లాకు అన్నమయ్య జిల్లా పేరు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే తుది నిర్ణయం మనకు ఫైనల్ డెసిషన్ అనేది ఆదివారం రోజున అంటే మనకు ఈరోజు మరొక మంత్రివర్గ ఉపసంఘం అనేది సమావేశం అయితే కానుందనమాట. ఈ అంశంపై తుది నిర్ణయం అనేది తీసుకొని సోమవారం జరిగే క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం ముందు తుది ప్రతిపాదనలు అయితే ఉంచనుంది. క్యాబినెట్ ఆమోద ముద్ర వేసిన అనంతరము ఈ నెల 31న జిల్లాల పునర్విభజనపై తుది గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇది ఇలా ఉండగా కొన్ని జిల్లాల్లోకి కొన్ని మండలాలను విలీనం చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంది. నెల్లూరు జిల్లాలోకే తిరిగి 5 మండలాలు అయితే చేరబోతున్నాయి. గూడూరు ప్రజల అభిప్రాయం మేరకు గూడూరు నియోజకవర్గంలోని 5 మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కలపాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు సమీక్షలో అయితే స్పష్టం చేశారు. అలాగే రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలోనే, రాయచోటిని మదనపల్లి జిల్లాలోనే, రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్టను కడప జిల్లాలోనే విలీనం చేయాలనే అంశంపై చర్చ జరిగింది. విస్తీర్ణం పరంగా పెద్దనిది అయినటువంటి అదోనిని 2 మండలాలుగా విభజించాలనే అభిప్రాయానికి వచ్చారు. మరోవైపు అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి డివిజన్ బదులుగా అడ్రోడ్ జంక్షన్ డివిజన్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించారన్నమాట. మునగపాకను అనకాపల్లి డివిజన్లోను, అచ్యుతాపురంను అడ్రోడ్ జంక్షన్ డివిజన్లోను చేర్చాలని సమావేశంలో నిర్ణయించారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు కానున్నటువంటి పోలవరం జిల్లాల్లో ఎటువంటి మార్పులు అయితే చేయలేదు. ప్రాథమిక నోటిఫికేషన్లో పేర్కొన్నట్లుగా యథావిధిగా కొనసాగించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను సమీక్షించారు అన్నమాట. ఇలా మనకు దాదాపు 26 జిల్లాలు పాతవి ఉన్నాయి కదా. వాటిని 29 జిల్లాలుగా ఏర్పాటు చేయాలి అనుకున్నారు కదా. ఇందులో ఒక జిల్లాలోకి
కొన్ని మండలాలను విలీనం చేస్తున్నారు. ఒక కొత్త జిల్లాను ఏర్పాటు చేసి కేవలం 3 జిల్లాలు అనుకున్న వాటిని 2 జిల్లాలుగా ఏర్పాటు చేసేసి మొత్తం 28 జిల్లాలే అందుబాటులోకి అయితే వస్తాయని చెప్పి క్లియర్‌గా అర్థమవుతుంది. కాబట్టి మనకు ఈ నెల 31వ తేదీన జరగబోయేటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఫైనల్ డెస్టినేషన్ అనేది కంప్లీట్ కాబోతుందన్నమాట. పునర్విభజన తర్వాత ఏ జిల్లాలు, ఏ మండలాలు, ఏ నియోజకవర్గాలు ఇవన్నీ కూడా వివరంగా అయితే అందుతాయి. గెజిట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తుంది ప్రభుత్వము. అప్పటి వరకు వెయిట్ చేయండి. ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలియజేద్దామని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది. రాష్ట్రంలో హాట్ టాపిక్ అయితే ఉందన్నమాట. ఈ జిల్లాల పునర్విభజనకు సంబంధించి ప్రజలు మరియు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకొని మార్పులు చేర్పులు అయితే చేస్తున్నారు. వారికే పెద్దపీట అయితే వేశారనమాట. కాబట్టి అప్డేట్స్ అనేవి వస్తూ ఉన్నాయండి. వివరంగా తెలియజేస్తాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే అవైలబుల్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇస్తున్నాను. అలానే వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.